నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఐపోలవరం మండల పరిధిలోని ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద హనుమాన్ భారీ విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహణ. ఈ పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, స్థలదాత భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యరాజు, బుల్లిరాజు దంపతులు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ముమ్మిడివరం మండలంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. నగర పంచాయతీ పరిధి మార్కెట్ శివారు చింతల మెరక శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద అర్చకులు భాగవతుల సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సింధూర పూజ, తమలపాకుల పూజ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద గ్రామస్తులు ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కుబేరాయ శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తదాత్మ, ఓం తత్సర్వం, ఓం నమో నమః. అంతర్వది భూతేష్వాయామిష్టమోతశు యజ్ఞస్వం బ్రహ్మత్వం ప్రజాపతే అమాపో జ్యోతి బ్రహ్మ భూర్భువస్సువరోం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర్వభూతానాం బ్రహ్మాధిపతే నమః. యానాం ఆది ఫ్యాషన్లో సంక్రాంతికి షాపింగ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ తగిలిన సందర్భంగా వారందరికీ యానాం ఆది ఫ్యాషన్స్ అధినేత వీరబాబు గిఫ్ట్స్ పంచిపెట్టడం జరిగింది. యానాం ఆది ఫ్యాషన్లో సంక్రాంతికి షాపింగ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ తగిలిన సందర్భంగా వారందరికీ యానాం ఆది ఫ్యాషన్స్ అధినేత వీరబాబు గిఫ్ట్స్ పంచిపెట్టడం జరిగింది. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలం పరిధిలోని ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద హనుమాన్ భారీ విగ్రహం వద్ద నిర్వహించిన హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, స్థలదాత భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యరాజు, బుల్లిరాజు దంపతులు పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమ్మరాజు వెంకటపతిరాజు తదితరుల బృందం పాల్గొన్నారు. కామ్యానే జనష్ణోపనర్యస్సుజాత ప్రోర్వదే స్థిరత దీర్ఘమాయో. ఓం వృషశైలాధిపయేవ దైవతం నః వృషభాత్రే స్మరయేవ దైవతం నః.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, మేట్ల పారితోషికం ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించి వాటితో పాటు ఉపాధి హామీకి 2 లక్షల కోట్లు కేటాయించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించి తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి అదృష్టదీపుడు, జి భాస్కర్రావు, డి వాసుదేవ, కె అనంతలక్ష్మి, టి ఆదిలక్ష్మి, జి వెంకట్రమణ, ఎస్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. అనేక సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉపాధి హామీలో వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మనం అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే గతంలో కమిషనర్ కార్యాలయంతో కూడా ధర్నా జరిపాం. కానీ ఈ రోజుకి కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఉపాధి కూలీల పట్ల, వేతనదారుల పట్ల ఈ ప్రభుత్వం వైఖరి ఏంటనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ హెచ్చరికగా ప్రతి మండలం దగ్గర కూడా ఈరోజు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. ఒక వారం రోజుల్లో కానీ బకాయి వేతనాలు రాకపోతే మొత్తం ఉపాధి హామీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు టేకుమూడి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు. ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పలువురు దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పాత ఇంజరం ఆటో స్టాండ్ వద్ద కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటో యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆటో యూనియన్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా మండల పరిధిలోని వివిధ గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుత్తినదీవి గ్రామంలో గౌతమి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. शुक्रग्रह प्रसाद सिद्धिरस्तु समग्रग्नभिस्करच्छन्दस्तवदसोऽद्यः संवादोवात्परमा अमस्वधः स्वाहा समग्रग्नभिस्करच्छन्दस्तवदसूर्यः संवादोवात्परमा अमस्वधः स्वाहा समग्रग्नभिस्करच्छन्दस्तवदसूर्यः संवादोवात्परमा अमस्वधः स्वाहा अधिदेवता प्रत्यदेवता सहित शनेश्वर ग्रहाय स्वाहा यजमानस्य शनेश्वर ग्रह दोष परिहार वस्तु यजमानस्य जन्म
ब्रह्मराशवशात् राहुग्रहाय स्वाहा यजमान्यः राहुग्रहदोषपरिहारोऽस्तु केतु ब्रह्मण्य केतवेपेशमर्यासे समुद्धरदाय स्वाहा అన్నాయి కదా సాక్షాత్తు శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠించిన శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో కొలువే భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా పేరుగాంచింది. హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక హోమాలు, తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చొల్లంగిలో సాక్షాత్తు శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠించిన శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక హోమాలు జరిగాయి. పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులకు సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ ఆలయ నిర్వహణ కమిటీ నిర్వాహకులు బూరెల చక్రధర్ కుటుంబ సభ్యులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కనకాల చినబాబు, దేవాదాయ శాఖ అధికారులు చందు, ఇతర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. సమయం అంతా ఇచ్చుకున్నాను నాకు పాలదినం రోజు ఆ సమయానికి అనుకూలంగా మీరు ప్రార్థించాలి. నువ్వు 10:30, 11 చక్కగా 1 గంట రండి. మన మూలమంత్రం ఏదో 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను, మీరు చేసుకుంటే మిగతా పూర్ణావతి మేము వెళ్తాం. పూర్ణావతి మీరు చేసుకుంటారంటే సరే. హనుమజయంతి సందర్భంగా మనకి ఉదయం నుంచి దుర్భో నమః ఈరోజు హనుమజయంతి సందర్భంగా మనకి పొద్దునటువంటి జరిగిన కార్యక్రమాలు అభిషేక పూజ, పంచామృత అభిషేక పూజలు, సింధూరు పూజలు, ఆకు పూజ జరిగినవి. ఇక్కడ మధ్వ సాంప్రదాయపరంగా మనం పూజలు నిర్వహిస్తున్నామండి. మధ్వాచార్యుల ప్రకారంగా పరంపర మనం నిర్వహిస్తున్నామండి. పొద్దున్న నుంచి కూడా విశేషంగా కూడా అన్ని అభిషేకాలు, తమలపాకులు, సింధూరు పూజలు, అప్పాలు, వడమాలు, గాజులు సహా మొత్తం అన్నీ కూడా మనం నైవేద్యం పెట్టి భారీతో అన్నదానం జరిపించి వీరు కమిటీ సభ్యులు కమిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా సహకరించి మనకి ఈయన కార్యనిర్వహణకు సంబంధించిన ఆయన సంబంధించి మొత్తం అన్ని చూసుకుంటారు, సక్రమంగా చేస్తున్నారు. ప్రతిదీ కూడా మనకి ఏది కూడా నిర్విఘ్నం లేకుండా కూడా మనకి అన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది. అదే మంగళవారం మధ్యాహ్నం రాహుకాల టైంలో కూడా మనకి నిమ్మకాయ దాన్ని వేసుకుంటున్నారు. ఏదైనా దోష నివృత్తి కోసం తెలియదు, దోష నివృత్తి కోసం అవి కూడా మనకి తొలగిపోవడానికి సోమవారికి 108 దండకు వచ్చి తీసుకొచ్చి వేసుకుంటారు. అది ఎప్పటి నుంచి వచ్చిన ఆచారం. తర్వాత మనకి బృందావనాలు ఉన్నాయండి. మనకి రాఘవేంద్ర స్వామి వారికి స్థాపించిన ఇది సంబంధించిన స్వామివారి విగ్రహాన్ని మనం బృందావనంలో అక్కడ మృతిగా తెచ్చి మనకి ఇక్కడ బృందావనాలు స్థాపించారు. వ్యాసరాయల వారు, రఘోత్తములు, ఈకాశాలు, పద్మాశాలు, ఇలా మొత్తం రఘోత్తములు మొత్తం అందరూ కూడా మనకి ఇక్కడ బృందావనాలు ఏర్పాటు చేయబడ్డాయి అనమాట అండి. వారి పరంపరలో ఆరాధన వస్తున్నప్పుడు మనం ఆరాధన చేసి వాటి పూజలు చేసి అందరికీ కూడా తీర్థప్రసాదించి పంపిస్తాం అన్నమాట. ఇలా ప్రతిదీ కూడా మనకి అన్నీ జరుగుతుంటాయి. ప్రతి కార్యక్రమం కూడా మనం దిగ్విజయంగా. అలాగే చొల్లంగమావాస్య ప్రతి జనవరి, ఫిబ్రవరి టైంలో మనకి చొల్లంగమావాస్య కూడా బాగా జరుగుతుంది. ఇంచుమించుగా 10,000 మంది అన్నదానానికి వస్తారు. చాలా విశేషంగా మనకి బయట కార్యక్రమం జరుగుతుంది. హోమం అది జరుగుతుంది. హోమం కూడా మన్ని సూక్త పూర్వకం హోమం జరుగుతుంది. చాలా విశేషంగా మన్ని సూక్తం ఏంటంటే శత్రువు జయకర మంత్రం అనమాట అండి.
మన్నిసత్వం చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా శత్రు నివారణ అనుకోవడం జరుగుతుందని చెప్పేసి మనకి స్వామివారి స్వయంభూ ఉంది. స్వయంభూ శ్రీ చొల్లంగి ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈయన దాసాంజనేయ స్వామి రూపంలో మనకి దర్శనమిస్తారండి. నమస్కారం రూపంలో మనకి దర్శనమిస్తారండి. మనకి మిగతా చూసుకుంటే కనుక ప్రసన్న ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి ఇలా చెయ్యి అభయంగా ఉన్నాయి, అభయాంజనేయ స్వామిగా చెప్తారు. ఈయన మటుకు దాసాంజనేయగా చెప్తారనమాట. మీ అర్చకుడు సుందరశ్న ఆచార్య నా పేరు. కమిటీ సభ్యులు చక్రధర గారు, కమిటీ సభ్యులైన చిన్నబాబు గారికి, ఈయన కార్యక్రమాల గుడికి సంబంధించిన దేవస్థానానికి చంద్రశేఖర్ గారు. వివరంగా అడిగితే వివరంగా చెప్తాను. బాగా చెప్తారు. ఏదైతే నాకు ఇద్దరు అనుకోలేదు అంటే నేను తక్కువ చెప్పానేమో నేను. సమయం అంతా ఇచ్చుకున్నాను నేను నాకు పాలదినం రోజు. ఆ సమయానికి అనుకూలంగా మీరు ప్రార్థించాలి. నువ్వు 10:30, 11 శంకరంగా ఒంటికంటారండి. మనం మూలమంత్రం ఏదో 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను. మీరు చేసుకుంటే మిగతా పూర్ణావతి మేము వెళ్తాం. పూర్ణావతి మీరు చేసుకుంటారంటే సరే. దేవస్థానంలో ప్రతి చైత్రమాసంలో వచ్చే హనుమాన్ జయంతికి భారీ ఎత్తున అన్నదానం జరగను. అలాగే ఉదయం నుంచి స్వామివారికి అభిషేకములు మరియు ప్రత్యేక పూజలు హోమము జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం దగ్గర 1500 నుంచి 2000 దాకా అన్నదానం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి సందర్భంలో ప్రతి భక్తులు వచ్చి స్వామివారిని ఉదయం నుంచి దర్శించుకొని ప్రదానం తీసుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి భోజనం ఏర్పాటు మేము చేస్తాం. తాళరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుంకరపాలెం పితానివారిపాలెంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజలో పాల్గొని స్వామివారిని దర్శించారు. అదేవిధంగా యానాం బైపాస్లో కొలువై ఉన్న పొట్ట నాగేంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యానాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యానాం కాషాయ జెండాలతో శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పంట వ్యవసాయ విద్య ఉద్యోగ వ్యాపార. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
మహాదేవ శంభో శంకర ఓం శివగర్భేక దంతస్య కపిలో గజకర్ణికా బాలచంద్రో గజాననః వక్రదుండత్తోర్భగర్భోహిర్భర్తంగపూర్వజः శీతాని రామానే పుటే చుదయాదవే ధ్యానదేవాహే ప్రవేశేంద్రమేధానే సర్వకార్యేషు విఘ్నస్తనజాయతే శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రదుండ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండల పరిధిలోని ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద హనుమాన్ భారీ విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహణ. ఈ పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, స్థలదాత భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యరాజు, బుల్లిరాజు దంపతులు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.